వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీలో గెలిచి ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తేనే. ఎట్లుండ్రు అన్న? ఏంటి పరిస్థితి? ఏం నడుస్తుంది? ఫైన్ అన్న చాలా బాగా నడుస్తుంది. ఏంటి సర్పంచ్ ఎన్నికల హడావుడి నిన్నటి వరకు నడిచింది. ఎంత వచ్చినాయి మీ దగ్గర? ఎట్లా నడిచింది? ఏంటి అసలు పరిస్థితి మీ దగ్గర? అక్కడక్కడ కూడా అయినట్టున్నాయి. ఒకటి రెండు చోట్ల అయింది, బాగా అయింది. దాదాపుగా మనకు 232 134 వచ్చింది, మంచిగా వచ్చింది. ఎట్లుంది జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ? కేటీఆర్ ఇటీవల పత్తి మార్కెట్, పత్తి రైతుల అంశంలో మాట్లాడిపోయిన తర్వాత రెస్పాన్స్ ఎట్లుంది? ఏంటి అసలు పరిస్థితి? బాగుంది. ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలను బట్టి చూస్తే ఒక పార్టీ సింబల్ లేకున్నా కానీ ఇంత మంచిగా బీఆర్ఎస్ పార్టీకి చాలా మెజార్టీ స్థానాలు వచ్చినాయి. కాబట్టి రేపు సింబల్ ఎలక్షన్స్ ఉంటే ఇంకా అది వేరే ఉంటుంది రిజల్ట్. పత్తి మార్కెట్ల విషయంలో చూసినా కానీ, సోయాల విషయంలో చూసినా కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకు ఇవాళ కనబడుతూ ఉన్నది. ఇక్కడ మార్కెట్లో కుప్పలు కుప్పలుగా ధాన్యాలు పడి ఉన్నాయి, కోనేటువంటి దిక్కు లేరు. ఇక్కడ అధికార గణం కూడా మేమేం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకునేటట్టు నాదులు లేదు. మధ్యలో రైతులు లబోదిబోమని పాపం ఏడుస్తూ ఉన్నారు. అంటే చాలా క్లియర్గా ఉంది. గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పరిపాలించినటువంటి విధానం, వారు చేసినటువంటి రైతులకు మేలు ఇప్పుడు చాలా క్లియర్గా కనబడుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామాలకు వెళ్ళి పంటలు కొన్నారు. సోయా కానీ, మొక్కజొన్న కానీ, ఇంకా అన్నీ పంటలు. ఈరోజు రైతులు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టినా కానీ కొనే పరిస్థితి లేరు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి వారు చేసినటువంటి రైతు బంధు పథకాలు, రైతులకు యూరియా ఎరువులు, ఎప్పుడో ఇంతకుముందు కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ విధంగా అయితే ఉండేనో చెప్పుల లైన్, అదే చెప్పుల లైన్ ఇప్పుడు వచ్చింది. మధ్యలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉండేనా దర్జాగా రైతులు ఎక్కడ షాపులో కూడా కొనుక్కున్నారు. ఆ విధమైన ఎరువుల పరిస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు లైన్లో నిలబడితే కూడా చెప్పుల లైన్లు ఒకరోజు ముందే పెడుతున్నారు. లారీ వస్తే లారీలకి వెళ్ళి ఎత్తుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి చాలా స్పష్టంగా రైతులు అయితే కన్నెర్ర ఉన్నారు. ఇంత యూరియా కొరత జరిగింది. ఈ యూరియా కొరత మీద బీఆర్ఎస్ నేరుగా స్టేషన్ల దగ్గర ధర్నాలు చేయలేకపోయింది. ఎందుకని? చేసినాం. కొన్ని కూడా మేమేమనుకుంటామంటే మేము చేస్తే వీళ్ళు కావాలని చెప్పేసి రైతులకు రెచ్చగొట్టి నాయకులే చేస్తామని అంటారు. కాబట్టి రైతుల నుంచే రావాలనేది మా కోరిక. రైతుల నుంచే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మేము చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్తారు వాళ్ళు. అందుకే అక్కడక్కడ రైతుల నుంచే రైతులే తిరగబడ్డరు. ఇప్పుడు రాస్తారోకోలు చేసింది వీళ్ళ చాలా చోట్ల. రాస్తారోకోలు హైవే మీద రైతులే కదా స్వచ్ఛందంగా చేసుకుంటారు వాళ్ళు. ఏంటి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఎట్లుంది కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు? ఏంటి అసలు పరిస్థితి? అభివృద్ధి పనులు అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చాలా శాంక్షన్స్ ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో అవే పనులు డెవలప్మెంట్ విషయంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పనులు తెస్తూ ఉన్నాం. ఒత్తిడి తెచ్చి తెస్తున్నాం. ఎందుకంటే మాకు హక్కు అది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినట్టు మన హక్కు. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి కొట్లాడి మనం తెచ్చుకుంటున్నాం. కానీ కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేదు. ఈ ప్రభుత్వము వాళ్ళకు ఉన్నటువంటి బిల్లులు సరిగా ఉన్నటువంటి సమయాల్లో చెల్లించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ డెవలప్మెంట్ కుంటపడుతున్నది. అసలు ఎవరైనా టెండర్ చేయడానికి కూడా ముందుకు వస్తలేరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కనెక్టివిటీ రోడ్లు అట్లనే పెండింగ్ ఉన్నాయి, సైడ్ డ్రైన్లు పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఏదో సిఎస్ఆర్ లాంటి నామమాత్ర ఫండ్తో నడుపుతున్నారు. ఎమ్మెల్యేకు
మొన్నటి వరకు డిఎంఎఫ్టీ లేదు, సిఎస్ఆర్ లేదు. ఏంది అసలు పరిస్థితి? ఎందుకు ఇదంతా బయట మాట్లాడలేకపోతున్నారు? గతంలో సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్టీస్ కానీ ఇవన్నీ అన్ని నియోజకవర్గాలకు ఇచ్చేటోళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సింగరేణి నుంచి కానీ ఇక్కడెక్కడ సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్టీస్. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేసిండ్రు. వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఈ యొక్క డబ్బును వాడుకుంటున్నారు. ఇప్పుడు మా దగ్గర బోత్లో అయితే అసలు ఒక సిఎస్ఆర్ లేదు, డిఎంఎఫ్టీ లేదు, ఏం లేదు. అక్కడెక్కడ ఉందో మంచిర్యాల సైడు అటే బేలంపల్లి, చెన్నూరు అంటే తప్ప ఇటు అసలు ఏం లేదు. గతంలో ఆ విధంగా ఉండకపోతుండే, అందరికి సమానంగా ఇచ్చేటోళ్ళు డిఎంఎఫ్టీ కానీ సిఎస్ఆర్సి కానీ. ఎమ్మెల్యే అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చుంటారు. మరి ఇప్పుడు నేరుగా గ్రామాలకు పోతున్నారు, మాట్లాడుతున్నారు. ఏమన్నా అడుగుతున్నారా జనాలు మీకు? జనాలకు తెలుసు మన ప్రభుత్వం లేదని తెలుసు కదా. జనం తెలుసు ఎమ్మెల్యే మంచోడు, కానీ వాళ్ళ పార్టీ అధికారంలో రాలేదు. జనం కూడా చాలా స్మార్ట్, చాలా అందరికి వాళ్ళు కూడా చైతన్యవంతులు కాబట్టి అలాంటివి మనకేం అడుగుతలేరు వాళ్ళు. అరే పాపం ఎమ్మెల్యే పని చేస్తుండే, కానీ ఇప్పుడు నాకేం పని ఉంది? 24 గంటలు నేను జనంలో ఉంటా. నాకు ఎలాంటి బిజినెస్లు లేవు, నాకు ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు, నాకు ఎలాంటి కాంట్రాక్ట్ దందాలు లేవు. నిత్యం నేను ప్రజల్లో ప్రొద్దున లేస్తే రాత్రి 12 బజేదాకా మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను పబ్లిక్లోనే ఉంటా కాబట్టి వాళ్ళకి తెలుసు, అరే పబ్లిక్లో మన నాయకుడు ఉంటాడు, కానీ వాళ్ళ ప్రభుత్వం లేదు. ఆ విధంగా మనకు వాళ్ళు ఏం సదాయించడం లేదు. కానీ అనిల్ జాదవ్ క్యాంప్ ఆఫీస్కి పోడు, ఆ క్యాంప్ ఆఫీస్లో జనాలను గడవడు. అనిల్ జాదవ్ గెలవాలంటే ఇంటికి రావాలి. అనిల్ జాదవ్ ఇంటికి కాదు, అనిల్ జాదవ్ ఇంటికి పోతాడు అందరి దగ్గరికి. నేను క్యాంప్ ఆఫీస్ని పిలిపించుకోవడం, ఏదో హంగామా చేయడం ఉండదు నాది. నేనే ప్రజల దగ్గరికి పోతూ ఉంటా ప్రొద్దున్నే లేచి. ఇక ఆ సందర్భమే రాదు కదా, వాళ్ళను ఇంటికి పిలిపించడం, వాళ్ళను క్యాంప్ ఆఫీస్లో పిలవడం అనేది రాదు కదా. నేను తెల్లారి లేస్తే 7 గంటలకు అలా ఇంటి కాడ ఉంటా, వాళ్ళ దగ్గర టిఫిన్ చేస్తా, ఎవరి దగ్గర ఛాయ్ తాగుతా, వాళ్ళ దగ్గర ఛాయ్ తాగుతా, వాళ్ళ దగ్గర తింటా, అటే ఉంటా నేను. ఇంకా నా దగ్గర క్యాంప్ ఆఫీస్కి అవసరమే ఉన్నది రావడం. గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా కొంత క్రియాశీలకంగా ఉన్నారు. ఒక భూమి లేచింది, ఇండిపెండెంట్గా రెబల్గా అనిల్ జాదవ్ గెలుస్తున్నాడని ప్రచారం వచ్చింది. ఆ సంబంధాలు ఇంకా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీతో? సంబంధాలు ఏముండదు అన్న. అట్లా అంటే మరి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నాడు, మరి ఇప్పుడు అంటే సంబంధం ఉన్నది మనం అనుకుంటామా? ఒక పార్టీలో నేను ఫస్ట్ నా పుట్టుకనే టీఆర్ఎస్. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లోకి వచ్చినాం. మధ్యలో 2004లో మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇలా నేను అప్పుడు పార్టీ టికెట్ అడిగితే నాకు రాక ఇంకొక క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల ఆయన గెలిపించిన ఆయన ఇక్కడ టీఆర్ఎస్ పార్టీను. అప్పుడు ఇది తెలుగుదేశం కంచుకోట బోత్. నేను ఆ విద్యార్థి దశలోనే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించినాం. మధ్యలో ఎమ్మెల్యే ఆయన యొక్క మంచి లేక ఆయన పద్ధతి మనకు నచ్చక అప్పుడు బయట వెళ్ళాం తప్ప మనము పార్టీకి దూరం కాలే. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది ఏం లేదు, తీసుకోవాలి ఎమ్మెల్యే అయిండు మనకు అక్కడికత్త ఏమన్నా ప్రయత్నాలు జరిగినాయి? అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడైనా రమ్మని అనడం, మనకు వాళ్ళు ప్రయత్నం చేయలేదు, మనం కూడా వాళ్ళని అప్రోచ్ కాలేదు. ఏ లైన్లో మనం ఒక నిబద్ధతోటి కేసీఆర్ గారు కేటీఆర్ గారి దయతోటి ఇక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ మార్చి నాకు ఇచ్చిండ్రు. మరి మనం అంతా ఇప్పుడు ఏ టీంలో ఉన్నారు మీరు? ఏ టీమా బి టీమా? అంటే హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ మధ్య మొన్న వరకు ఒక గ్యాప్ పరిస్థితి ఉండే, ఇప్పుడు ఏదో కలిసినట్టు యాక్టింగ్ జరుగుతుందని బయట ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్. మాది అందరిది ఒకటే టీం, కేసీఆర్ టీం. మాకు ఏ లేదు బి లేదు, ఓన్లీ కేసీఆర్ టీమే అందరిది. మీ మిత్రుడు జాన్సన్ బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ ప్రెసిడెంట్ ఎప్పుడైతున్నాడు? ఏమన్నా సమాచారం ఉందా? ఎవరు అనేది ఉండదన్న. మా గౌరవ నాయకుడు కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెడితే వాళ్ళే ప్రెసిడెంట్లు, వాళ్ళే నాయకులు. ఎట్లుంది ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎట్లుంది? ఇప్పుడు ఆదిలాబాద్ మీరు చూసిండ్రు కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే అత్యధిక స్థానాలు అంటే హైయెస్ట్ మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చింది, సెకండ్ కాంగ్రెస్కి వచ్చింది. దాని మీదకి మీకే అర్థమవుతుంది. అరే ఒక పార్టీ మెజార్టీ స్థానాలు సర్పంచ్లు గెలిపించుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఒకప్పుడు కూడా కంచుకోట, ఇప్పుడు కూడా
అదే తరాలు ఉన్నది. ఆదిలాబాద్లో ఓడిపోయినా మేము ఎక్కువ మేడతో ఓడిపోలే కదా. 6,000 మెజార్టీ అంటే 3,000-4,000 ఓట్లు వస్తే గెలిచేటోళ్ళం. కాబట్టి మా పార్టీ చాలా అబద్ధంగా అక్కడ జాన్సన్ నాయక్ గారు ఓడిపోయినా 2,000 ఓట్లతోనే ఓడిపోయాడు పాపం. మెజార్టీ కాదు కదా అది. కొత్తదనం, కొత్తగా వచ్చిన క్యాండిడేటు అయినా ఇప్పుడు కూడా అదే ఊపుతో తిరుగుతున్నాడు. మీరేమో బీఆర్ఎస్ పార్టీని గట్టిగా పట్టుకొని ముందుకు పోతున్నారు. అటు ఖానాపూర్ కావచ్చు, బోత్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. కానీ కవిత నేరుగా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తుందని ప్రచారం ఉంది. ఏంటి దీనివల్ల ఎప్పుడన్నా కేటీఆర్ గారికి మీరు దీనివల్ల డిస్టర్బ్ ఉందన్నా అని చెప్పే ప్రయత్నం చేసిందా? లేదా సందర్భం రాలే. ఆమె కూడా మాకు డిస్టర్బ్ చేయలే, మేము కూడా అటు చెప్పలేదు. మాకు డిస్టర్బే లేదు కదా, మేము చెప్పడం ఎట్లా చెప్తాం? అవునా కదా. ఇక్కడ ఇంద్రవల్లి లాంటి స్మారక స్తూపం దగ్గరికి వచ్చి మేము తప్పు చేసినాం, మా పార్టీలో ఉన్నప్పుడు మేము ప్రజల దగ్గరికి పోలేకపోయినామని నేరుగా చెప్పిన పరిస్థితి. ఇటువంటి అంశాలు మీకు ఇబ్బంది అనిపించే అంశాలు కాదా బీఆర్ఎస్ పార్టీకి? సరే, ఇప్పుడు ఆమె మా నాయకురాలు బిడ్డ, ఆ మర్యాదతో ఎవరు మాట్లాడారు? అంతే కదా. అదే ఫ్యామిలీ ఏదైనా ఒకరోజు ఆమె తప్పు ఏదో ఒకటి, పెద్దవాళ్ళు ఇక వాళ్ళే ఎవరిది వాళ్ళే తెలుసుకుంటారు. దాంట్లో మనం తలదూర్చడం కరెక్ట్ కాదు. ఒక సందర్భం సమయం వచ్చినప్పుడు ఇప్పుడు కుటుంబంలోనే కోపం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కోపపడతాం, అక్కడ కోపం తాపాలు ఉంటాయి. కాబట్టి అన్ని సర్దుకుపోతాయి. బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏమి ఉండబోతుంది రానున్న రోజులు? ఏమన్నా కేటీఆర్ గారు డిజైన్ చేసి ఉంటారు, లాస్ట్ 3 years వస్తుంది, మనం స్ట్రాంగ్ ఉండాలి అని ఏమన్నా చెప్పిండా ఇప్పటికీ? మా కేసీఆర్ గారే చెప్పిండు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి. నిన్న తెలంగాణ భవన్లో నిన్న మీటింగ్ చేసినాం. వెళ్ళిందా మీరు కూడా? అవును. ఏంటి దాని సారాంశం ఏంటి అసలు? ప్రజల్లోకి పోవాలి, మనం చేసేది చెప్పాలి, ఇంకా చేయబోయేది చెప్పాలి, అంతే. నిన్న మీ బాస్ మాట్లాడుతూ కేసీఆర్ నిన్నటి నుంచి ఒక మాట, ఇప్పటి నుంచి ఇంకో మాట తోలు తీస్తాం. వాస్తవమే. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయిన తర్వాత జనాలకు వస్తే ఇదే నాయకులు అంటుండే అనేవారు, అరే కేసీఆర్ గారు ఇంత పెద్ద నాయకుడు, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంత కూడా ఓపిక లేదా అని మనమే అంటాం. కాబట్టి మా నాయకుడు ఓపిక పట్టిన 2 సంవత్సరాలు ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. ఆయన ఇంత మంచి తెలంగాణ సామ్రాజ్యాన్ని స్థాపించిండు, ఇది అంతా నాశనం అవుతూ ఉంటే ఆయన ఓడ్చుకోలేక ఇప్పుడు బయటకు వస్తుండు. అంటే ఇంత మంచిగా చేసినటువంటి తెలంగాణను వీళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఇప్పుడు మనం కూడా బయటకు రాకపోతే మరీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది తెలంగాణ అని చెప్పేసి బయటకు వస్తుంది. ప్రజల్లోకి పోతామంటున్నారు. ఏ రకంగా పోతారు అంటే రైతు బంధు రాలేదంటారా, రైతు బీమా పడతలేదంటారా, రైతు రుణం అవి రావట్లేదు, ఏమని చెప్తారు? అన్నీ వాళ్ళు ఏమి ఇచ్చిందని చెప్పాలి. వాళ్ళు ఇచ్చింది ఒకటనే చెప్పాలి కదా. హ్యాపీగా నడుస్తుంది, ఏది అది ఒకటి చెప్పాలి. నడుస్తుంది. ఫ్రీ బస్సులు ఇస్తే ఆడవాళ్ళకు ఫ్రీ చేసిండ్రు, మగవాళ్ళ దగ్గర డబుల్ ఛార్జీలు పెంచిండ్రు. అది ఎట్లా ఫ్రీ బస్ అవుతుంది? ఒక కుటుంబం నుంచే కదా పైసలు పోయేది, మన జేబులోకి వెళ్ళే కదా. ఆడవారు పోయినా కానీ మన జేబులోకి వెళ్ళి ఇస్తుంటుంది. ఆడవారు ఎప్పుడో ఒకసారి పోతారు పాపం బయటికి, మగవారు రోజు పోతారు కదా పనులకు, చిన్న పని పెద్ద పనే. కానీ అంటే వీళ్ళు డబుల్ ఛార్జ్ వసూలు చేసి మనం నష్టాల్లో చేస్తున్నట్ట కదా. అది జనాలను మోసం చేయడం తప్ప అది ఉచిత హామీ ఏం లేదు. అది గ్యాస్ సబ్సిడీ ఏం లేదు, ఫ్రీ ఏడ ఉన్నది? ఇలాంటి ఎక్కడ ఉంది? ఏడ ఉన్నది? ఒక 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 పాయింట్ పెరిగినా కానీ ఇస్తలేరు. అంటే మీటర్ పట్టుకొని తిరుగుతాడా రైతు? 200 యూనిట్ కావాలని రూల్ కదా. కరెంటు కొంచెం ఫ్యాన్ ఎక్కువ వేసినా ఒక పాయింట్ పెరగచ్చు, ఒక యూనిట్ అయిపోయింది. మాఫీ లేదంటున్నారు. ఎవరికి మాఫీ చేస్తున్నారు? ఎవరికి ఏం లేదు. ఏంటి ఒక ఎమ్మెల్యేగా 6 గ్యారంటీల మీద మీరేం చెప్తారు? అనేది గ్యారంటీ లేదు, అయితే 6 గ్యారంటీ అడుగుతుంది. ఇక ఒక గ్యారంటీ కూడా లేదు అమల్లోకి. 6 గ్యారంటీ ఎక్కడ ఉందని? రైతు బంధు లేదు, అలా రైతు భరోసా ఎక్కడుంది? వాళ్ళు 15,000 ఇస్తేనే కదా మేము రైతు భరోసా అనుకునేది. మా రైతు బంధు ఇస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు రైతు భరోసా రాలే స్కీమ్. వాళ్ళు 15,000 ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మేము రైతు భరోసా ఇచ్చినా అనుకుంటాం. కళ్యాణ లక్ష్మి మా కేసీఆర్కి ఇస్తున్నాడే ఉన్నది 1,00,000 రూపాయలు. అలా తూల బంగారం ఇస్తేనే కదా అలా కొత్త పథకం ఉన్నట్టు. ఏది ఉంది అలా 2,000 పెన్షన్, వాళ్ళు 4,000 ఇస్తేనే కదా మేము అలా 6 గ్యారెంటీ ఉన్నట్టు.
ఏదుంది ఒకటైనా చేయించమనండి. ఆ? సన్న బియ్యం అని చెప్పి పాలిష్ సాఫ్ చేసి దానిలో ఇసుక కలిపి ఇస్తున్నారు. సన్న బియ్యం ఏడుంది? సన్న బియ్యం ఉన్నట్టు ఉన్న దాంట్లో పోషకం కూడా బయట తీసేసిండు మిషన్లో తుప్పు పట్టి. సన్న బియ్యం ఏడ పడుతుంది? ఈ అన్నిటి మీద ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలి? చేస్తాం కదండి, అదే అన్నాం కదా, వాళ్ళకి 2 సంవత్సరాలు ఇచ్చినాం అవకాశం. నెక్స్ట్ అదే వాళ్ళు చేస్తారా లేదా, చేస్తారేమో అని. వాళ్ళు చేయలేదు కాబట్టి మా నాయకుడు ఇప్పుడు బయటకు వచ్చిండు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అదేనా? అంతే కదా. మీ కాన్స్టిట్యూన్సీలో కుట్టి లాంటి ప్రాజెక్టు చర్చ జరిగిందా? చేస్తాం, ఉద్యమాలు దాని చేస్తాం. పరిస్థితి ఏంటి? ఉద్యమాలు తయారయ్యాయి. మేము అదే కదా మేము చూస్తున్నాం. 2 సంవత్సరాలు వీళ్ళు చేస్తారు. నేను 2 సార్లు 3 సార్లు అసెంబ్లీలో మాట్లాడినా, మా కుప్టి ప్రాజెక్ట్ చేయండి, మా బూత్ను రెవెన్యూ డివిజన్ చేయండి, మా బూత్లో ఫైర్ స్టేషన్ ఇవ్వండి, మా బూత్లో ఒక డిగ్రీ కళాశాల ఇవ్వండి, అక్కడ మండల ఆఫీసులు లేవు చేయండి, రోడ్లు అభివృద్ధి చేయండి, మా మారుమూల ప్రాంతాలలో కరెంట్ 3 ఫేజ్ కరెంట్స్ లేవు ఇవ్వండి. అలాంటి చాలా చెప్తున్నాం. పోడు భూముల పట్టాలు పెండింగ్లు ఉన్నాయి, అవి ఇవ్వండి. పరిస్థితి ఎట్లుంది ఏంటి? ఏం లేదు. ఇప్పటికి మేము 100 పడకల హాస్పిటల్ పడికేసింది, ఎమ్మెల్యే స్పందించట్లేదా, మాట్లాడలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం మీ మాట వినట్లేదా? పడకల ఆసుపత్రి ఏదైతే అప్పుడు కేసీఆర్ గారు జీవో ఇచ్చిపోయిండు, దాని విషయంలో నేను 2 సార్లు అసెంబ్లీలో తలెత్తిన, మీరు ఆఫ్ ద రికార్డులో చూసుకోవచ్చు. అదే విషయంలోనే ఇప్పుడు మేము కొట్లాడి అదైతే హాస్పిటల్ పని నడుస్తూ ఉన్నది. దాంట్లో 2 సార్లు నడుస్తుంది, సగం పని అయిపోయింది. విద్యాంశంలో మీ విద్యాసంలో వాళ్ళు మాకు ఇది వాళ్ళకి ఎంత అంటే, మాకు అసలు గిరిజనుల మీద కానీ మా ట్రైబల్ కాన్స్టిట్యూన్సీల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల అన్నారు వాళ్ళు. ఎక్కడన్నారు వాళ్ళు? ఏదైతే అభివృద్ధి చెందినటువంటి తాలూకాలని కాన్స్టిట్యూన్సీలో ఇచ్చుకున్నారు వాళ్ళు. మాలాంటి కాన్స్టిట్యూన్సీలు ఇవ్వాలి. ఇక్కడ వీకర్స్ ఉన్నాం, ఇక్కడ విద్య అనేది వెనకబడి ఉన్నది. ఆ పాఠశాల ఏదేదో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మా దగ్గర నిర్మాణం చేయాలి. అయితేనే కదా వాళ్ళు మా యొక్క ట్రైబల్స్, ఎస్సీ ఎస్టీ బీసీస్ మైనారిటీ సోదరులందరూ చాలామంది ఓసీలు ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళని లేపాలి కదా. మాలాంటి కాన్స్టిట్యూన్సీలు ఇవ్వకుండా వాళ్ళే పెద్ద పెద్దోళ్ళే తీసుకున్నారు అన్ని ఇంటిగ్రేటెడ్ పాఠశాల. ఎవరికి ఇచ్చిండాలు? అవునా కదా, మాకు ఇవ్వాలి కదా, మాకు వెనకబడ్డ ప్రాంతంకి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్. అలాంటి చేయక ఏదో అక్కడక్కడ ఇచ్చుకుంటా మాకు నన్ను ఏదో మోకాలకు బెల్లం పెడుతున్నారు. కులాల పేరుతో డివైడ్ చేసిండ్రు, అందుకనే మేము ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో పెడుతున్నాం. దీనివల్ల అందరు కలిసి పనిచేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ, ఓసీలు అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్లో చదువుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. అయితే ఇప్పుడు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి. ఎన్ని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని ఒకసారి చూడండి. మరి అది ఏం చేస్తున్నారు? ఎందరిని కలుపుతున్నారు? విడగొట్టేదైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మంచి లేదు. మొన్నటి దాకా కేటీఆర్ పేరు మీద ఈ రేస్ అన్నారు. నిన్న ఆయన కూడా ఫుట్బాల్ పేరుతో 10 కోట్లు ఖర్చు పెట్టింది. దీని మీద మీరు ఏం చెప్తారు ఎమ్మెల్యేగా? ఆయనకే అడగాలి, ఇది ఆయనని అడగాలి. బీఆర్ఎస్లో చర్చ జరగట్లేదా ఈ అంశం మీద? జరుగుతున్నది. అది సమయం వచ్చినప్పుడు దాన్ని బయట తీస్తారు. సమయం రావాలి, ఏదైనా కానీ సమయం సందర్భం రావాలి. మా కేటీఆర్ గారు చేస్తే ఏమో అవినీతి అంటాడు, మరి ఆయన చేసేది ఏంది? మరి ఇప్పుడు సోపుటప్ కదా అంతా, విదేశాలని అంత నాయకులు పిలిపించి ఏదో సోపుటప్ చేసాడు తప్ప ఏమైనా చేసింది ఉన్నదా? న్యాయ పైసా కూడా దాంతో పేరు రాలేదు. కేటీఆర్ పాదయాత్ర డిజైన్ అయిందని ఒక చర్చ జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి, ఏమైనా తెలిసిందా? మన జిల్లాలో ఏమైనా ఉందా? చేస్తారు, రాష్ట్రం మొత్తం మీద చేస్తాడు. అది పార్టీ అధిష్టానం ఎప్పుడు నిర్ణయం చేస్తే దానికి మేమంతా చేసుకుంటూ ఉంటాం. ఏం చెప్తారా అంటే ఈ కాన్స్టిట్యున్సీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అంశంలో మీరు ఏం చెప్తారు? మేము అదే అంటూ ఉన్నాం. ఎన్నికలప్పుడే మీరు పార్టీ అంటారు, మరి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గెలిచినాం కదా, మాకు కూడా సమన్యాయం చేయండి. మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, మా దగ్గర ఏదైతే ఉన్నదో కరెంటు సౌకర్యాలు కల్పించండి. 3 ఫేజ్ రోడ్డు సౌకర్యాలు, మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, ట్రైబల్ ప్రాంతాలు, రోడ్డు సౌకర్యాలు కల్పించండి. మాకు ప్రాజెక్టులు ఇవ్వండి. మేము చాలా బలంగా చెప్తున్నాం. మా రెవెన్యూ డివిజన్ ఇవ్వండి, ఫైర్ స్టేషన్ ఇవ్వండి. మాకు ఇల్లు కాలిపోతే ఫైర్ స్టేషన్ లేదు. ఎంత మొత్తుకున్న అసెంబ్లీ కదా మాకు వేదిక.
అసెంబ్లీలోనే ఆఫ్ ద రికార్డు ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడినా వాళ్ళు ఇప్పటిదాకా చేస్తలేరు. అది చేయాలనేదే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్లుంది మీ ప్రోటోకాల్ అంశం అంతా సమస్యలున్నట్టేనా? ఇప్పుడు అందరు మర్యాద ఇస్తున్నారా? కలెక్టర్ నుంచి మొదలుకొని కింది వరకు అధికారులు మర్యాద ఇస్తారు, అధికారులు మర్యాద ఇస్తున్నారు. చివరిగా ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి కానీ మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ? కాన్స్టిట్యూన్సీ ప్రజలకైతే మేము ఎప్పుడు వాళ్ళ వెళ్ళాలో అలా అందుబాటులో ఉంటున్నాం. నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను హైదరాబాద్ కూడా పోను, ఎప్పుడు 24 hours 7/24 hours లోకల్, పక్కా లోకల్ ఎమ్మెల్యే. వాళ్ళందరికీ తెలుసు, ఏ చిన్న రాత్రి అయినా కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇప్పటికి నా దగ్గర జనం ఉన్నారు. నేనేమో ఇస్తానే కాదు కదా, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం. మా నాయకుడి దగ్గర పోతే మాకు దొరుకుతున్నటువంటి మర్యాద, వాళ్ళకి చేస్తున్నటువంటి మనం సహాయం, వాళ్ళకి చెప్పే పనులు మనం తోచినటువంటి సహాయాన్ని అందిస్తున్నాం, పనులు చేస్తున్నాం. కాబట్టి వారు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికీ రాత్రి కూడా వాళ్ళు ఉన్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. నేను పక్కా లోకల్, నేను ఏదో ఇస్తానని నా దగ్గరికి ప్రజలు రారు. ప్రజలు నేను కావాలనుకుంటున్నా, నాకు ప్రజలు కావాలనుకుంటున్నారు కాబట్టి నా దగ్గరికి ప్రజలు వస్తున్నారని చెప్తాను. నేను క్యాంప్ ఆఫీస్లో ఉండవలసిన అవసరం లేదు, ప్రజల ఇంటికే స్వయంగా పోతా, వాళ్ళతోటే తింటా, వాళ్ళతోటే ఉంటా. కాబట్టి క్యాంప్ ఆఫీస్ అవసరం కూడా ఉండదని చెబుతున్న పరిస్థితి. 6 గ్యారంటీల ఊసే లేదు, ఎక్కడిచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలని చెబుతున్న పరిస్థితి. ఇంటీరియర్ ప్రాంతాల్లో కనెక్టివిటీ రోడ్లకు లేక ఇబ్బంది పడుతున్న విషయం నిజమే అని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. విద్యా వైద్యంతో పాటు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ మాలాంటి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని ఎమ్మెల్యే బోధ్ చెప్తున్నారు. దీంతోపాటు కుప్పి లాంటి ప్రాజెక్ట్ అంశంలో అసెంబ్లీ వేదికగా ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెబుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత మా నాయకుడు మళ్ళీ బయటకు వచ్చాడు, ఖచ్చితంగా ప్రజల తరపున ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి. కేటీఆర్ పాదయాత్ర ఉండబోతుంది. ఆ పాదయాత్ర ఎప్పుడు అనేది డిజైన్ చేసిన అనంతరం ఖచ్చితంగా మా ఏర్పాట్లో మేము ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెప్తున్నారు. మరో అంశం కూడా కీలకంగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రోటోకాల్ రగడ ఇప్పుడు లేనప్పటికీ అభివృద్ధి అంశంలో మాకు పూర్తి స్థాయిలో సాటిస్ఫై లేదని మేము భావిస్తున్నాం. ప్రజలకు కూడా తెలుసు, మా ప్రభుత్వం లేదు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు అసెంబ్లీ వేదికగా చెప్పే ప్రయత్నం చేయడమే నా కర్తవ్యం. నేను ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషిని కాబట్టి వేరే నా దగ్గర ఎటువంటి బిజినెస్ లేదు, నా దందా వేరే లేదు, నా ప్యూర్లీ నాదంతా పాలిటిక్స్. అది ప్రజల తరఫునే ఉండి పనిచేయడం అని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే మాట్లాడిన పరిస్థితి అనమాట. సొంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.